ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రిజెక్ట్ చేయబడి ఉన్నాడు, కానీ యెహోవా దేవుడు ఘనతనిచ్చాడు. ఈ దినము నా జీవితంలో కూడా రిజెక్షన్ ఉందేమో, మనుషుల దగ్గర, కాలేజెస్లో, మన వర్క్ ప్లేస్లో, ఎక్కడైనా, ఇంట్లో అయినా, కుటుంబ సభ్యుల దగ్గరనైనా. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీ అవమానము ఘనతగా మార్చబోతున్నాడు. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి అవమానాలు జరిగినో దేవుడు అక్కడ ఘనతగా మనల్ని నిలబెట్టుకోబోతున్నాడు. ఎవరైతే మనల్ని వేలెత్తి చూపి ఉన్నారో వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా! మనము దేవుని ఏర్పాటుల్లో ఉన్నాము, దేవుని పిల్లలముగా ఉన్నాము. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. కాబట్టి మనలో ఏ నిరీక్షణ కోల్పోకుండా, మన పరిస్థితులు ఏ శోధన గుండా వెళ్ళుచున్నా, ఈ దినం మనలో ధీమా ధైర్యం ఒకటే, ఏంటంటే దేవుడు ఆ దినం అవమానింపబడినప్పటికీ ఘనత నొందిన వాడే ఉన్నాడు. ఎప్పుడండి? తండ్రి యొక్క మాటలు నడుచుకున్నప్పుడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకున్న వారముగా జీవించినట్లయితే మాత్రమే మనకు ఆ ఘనత వస్తుంది. ఊరికే ఘనత దేవుడు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విశ్వాసంతో కూడిన మార్గంలో మనము నడుచుకోవాలి. రోమపత్రికలో 8:31 ఉంటది కదా, నీకు విరోధముగా ఏది రూపింపబడలేదు. ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు, మనుషులు ఏం చేయలేరు, మనుషుల శక్తులు, ఈ లోకంలో ఏ ప్రభావము కూడా నిన్నేం చేయలేదు. ఇందాక చూసాం కదా, ఆయన మహిమ ప్రభావం ఎంత ఉన్నతమైనది కదా. ఆయన అనునిత్యము స్తుతినందదగిన సమర్థుడై ఉన్నాడు కదా. అందుని బట్టి దేవుణ్ణే స్తుతించాలి. ఫిలిప్పీలు 4:13 చూస్తాం కదా, ఏమంది? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలుగుతాను. ఆయన మనల్ని ఎప్పుడు ఆయన ఆత్మ ద్వారా నింపుతూనే ఉంటాడు. మనం బలహీనులుగా అదే బలహీనత పట్టుకొని కూర్చుంటాం, కానీ బలమైన దేవుని యొక్క ఆత్మ మన పక్షాన ఉన్నదనే ఆలోచన మనలో ఉండదు. కాబట్టి సరి చేసుకుందాం. ఇర్మియా గ్రంథంలో చూస్తాం 29:11 చూసినట్లయితే ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక ఏమై ఉంది? హానికరమైనవి కాదు కదా, మేలుకరముగా ఉన్నది.